జాతీయ హోదాను కోరుతున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని ఆలోచిస్తోంది. దీనిపై మహారాష్ట్ర సర్కార్ అభ్యంతరం చెప్తోందని అనుమానిస్తున్నారు. ఇచ్చెంపల్లి, కంతనపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టుల డిజైన్లలో కూడా స్వల్ప మార్పులు చేయాలని టీ సర్కార్ భావిస్తోంది. అలా చేస్తే ఒక్కో ప్రాజెక్టు వద్ద కనీసం 300 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చని విశ్రాంత ఇంజనీర్లు అంటున్నారు. జూరాల ప్రాజెక్టులోనూ మార్పులు చేసి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లించే అవకాశాలను పరిశీలించాలని ఇంజనీర్లను తెలంగాణ సర్కార్ కోరింది. అయితే దీనిపై కర్ణాటక అభ్యంతరం తెలిపే ఛాన్స్ ఉంది. దుమ్ముగూడు టేల్పాండ్ ప్రాజెక్టు కూడా మార్పులు చేయాలని భావిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం డిజైన్ను మార్చనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇలా అన్ని ప్రాజెక్టుల డిజైన్లలో మార్పుల వల్ల వేలాది కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని, డిజైన్ల మార్పు ఎవరి కోసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరం స్థానంలో పట్టిసీమ ప్రాజెక్టు వచ్చింది. ఇక పోలవరం డిజైన్లలో కూడా ఇప్పటికే పలుమార్లు మార్పులు చేపట్టారు. గతంలో నాగార్జున సాగర్ నుంచి, తెలుగు గంగ నుంచి నేటి పట్టిసీమ వరకు అక్కడ కూడా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మార్పులు ఎందుకు, ఎవరి ప్రయోజనాల కోసం? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు తాళ్ళూరి శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు బద్దం బాలరెడ్డి గారు, వారితో పాటు సిపిఐ నేత గూండా మల్లేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా బండారు శ్రీనివాసరావు గారు చెప్పండి, ఆ రోజు నాగార్జున సాగర్ నుంచి మీరు చూసే ఉంటారు. ఈరోజు అక్కడ ఆంధ్రాలో పట్టిసీమ ప్రాజెక్టు, ఇక్కడ పాలమూరు ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టులు కూడా ఫస్ట్ చెప్పేది ఒకటి, తర్వాత డిజైన్స్ మారుతానే పోతూ ఉంటాయి. ఎందుకు, ఎవరి కోసం అంటారు ఇవన్నీ? మార్పు మంచిదేనా అని పెట్టారు, మంచిదేనా అని అడిగారు కూడా. మంచి కోసం జరిగితే మార్పు మంచిదేనా, దేనికోసం జరిగిందని బట్టి మార్పు యొక్క ఫలితాలు ఉంటాయి. ఏదో మార్చాలి కనుక మార్చామంటే ఇక్కడ కుర్చీ తీసి అక్కడ వేసి, అక్కడ కుర్చీ తీసి ఇక్కడ వేయటం కాకుండా, మీరు యాంగిల్ కోసం మార్చారనుకోండి, కెమెరా ఫ్రేమ్ కోసం మార్చారనుకోండి, ఏదో మార్చాలి కనుక మేము మారుస్తున్నాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, ప్రభుత్వాల్లో నేతలు మారినప్పుడల్లా, వ్యక్తులు మారినప్పుడల్లా మార్పు, వాళ్ళు చేసే మార్పులన్నీ మంచివి అనుకోవడానికి లేదు. అసలు మార్పే పనికిరాదని నేను అనకూడదు. మార్పు అవసరం, ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉండిపోకూడదు. మార్పు వస్తుంది. ఇప్పుడు మనం ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నామని చెప్తున్నా అండి. నాకు తెలిసినంత వరకు మా చిన్నప్పుడు శ్రీశైలం, నందికొండ, నాగార్జున సారు, ఇవి ఆ రోజుల్లో పెద్ద ప్రాజెక్టులు. అవి కడుతుండగానే దాంతోపాటు మేము పెరిగి పెద్దవాళ్ళం అయిపోయినాం. కానీ ఇంతవరకు కూడా అవి పూర్తిగా అనుకున్న స్వరూపంలో కానీ రూపంలో కానీ ఉన్నాయంటే లేవు. ఒకప్పుడు మల్టీపర్పస్ ప్రాజెక్టు కాకుండా కేవలం ఆ రోజులో ఉన్న అవసరాలను బట్టి కేవలం నీళ్ళు వస్తే చాలు, సేజపు నీళ్ళు అని చెప్పి కట్టేవాడు. తర్వాత విద్యుత్ శక్తి అవసరాలు పెరిగిన తర్వాత దాన్ని మల్టీపర్పస్ ప్రాజెక్టుల కింద కన్వర్ట్ చేశారు. అదే చెబుతున్నాను, మీరు కనుక మార్పు మంచిదే అయితే దాన్ని ఆహ్వానించాలి. ఏదో మార్చేసామని చెప్పి మారుస్తూ పోతే మాత్రం దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఇవి ప్రాజెక్టులు ఏమేంటంటే మామూలుగా ఏదో ఇట్లా కూర్చొని ఇంట్లో కూర్చొని ఏదో బొమ్మలు గీయటం కాదు, వాడికి చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది. జరిగినప్పుడు అంచనాలు, వ్యవహారాలు, లెవెల్ పెంచడాలు, తగ్గించడాలు, ఇవన్నీ కూడా ఏంటంటే సుదీర్ఘంగా ఆలోచించి కసరత్తు చేస్తారు. చేసినప్పుడు ఇవాళ మీరు ఈ మామూలుగా టేబుల్ మీద అది పరిచేసి ఇది ఇక్కడ కాదు అది అక్కడ పెట్టండి, అది అక్కడ కాదు ఇక్కడ పెట్టండి అంటే అయ్యే పని కాదు. నేను చిన్న ఉదాహరణ చెబుతానండి. ఎన్టీ రామారావు తెలుగు గంగ ప్రాజెక్టు పెట్టినప్పుడు వాళ్ళంతా మామూలుగా సినిమాటిక్ స్టైల్ అనండి, లేకపోతే రాజకీయ నాయకులు స్టైల్ అండి, ఓవర్ నైట్ వెళ్ళిపోవాల్సిందే, జరిగిపోవాల్సిందే అని చెప్పి ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. కావాలి, ఇలా కావాలంటే వాళ్ళు చెప్పారు. అది మొత్తం రాతిమయంగా ఉండే దాంట్లోంచి వెళుతుంది. అది దాంట్లోంచి అక్కడ కాలువలు తవ్వటం అనేది అంత తేలికైన పని కాదు. మామూలు నేలలో తవ్వటం వేరును, వాటిలో తవ్వటం వేరు. అందుకే డీప్ కట్టింగ్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. డీప్ కట్టింగ్ పెద్ద కుంభకోణాలు కూడా జరిగినాయి. నేను చెప్పేది ఏంటంటే అక్కడ మీరు ఇవాళ రాత్రి ఏదో అట్టు మినపట్టు వేయండి అంటే మినుములు నానితే కదా మీరు పెసరట్టు తయారయ్యేది. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే కొన్ని జరగవు అట్లా మీరు అనుకున్న విధంగా. ఇవాళ సరే తెలంగాణ విషయానికి వచ్చినా, అటు పట్టిసీమకు వచ్చినా 2 విషయాలు మీరు ప్రస్తావించారు కనుక చెప్పాలి. ఈ 2 కూడా పోలవరం అనేది, లేదా ఇవాళ చంద్రశేఖరరావు మార్పులు తలపెడుతున్న వేరే ప్రాజెక్టులు అనేవి, ఇవి ఉమ్మడి రాష్ట్రంలో తయారు చేసినటువంటి ప్రాజెక్టులు. అప్పుడు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా, అప్పుడున్నటువంటి రాజకీయ అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన ప్రాజెక్టు. వాడి దిక్కుమొక్కు లేకుండా తయారు చేశారు కానీ ఏమీ కాలేదు, అడుగు ముందుకు పడలేదు. ఇవాళ వచ్చిన తర్వాత ఈయన కేసీఆర్ గారు ఏంటంటే తన తెలంగాణ కొత్త అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల దాంట్లో రూపకల్పన చేయాలని చెప్పి ఈయన తలపెట్టారు. అక్కడేంటంటే పోలవరం అనేది దిక్కుముక్కు లేకుండా ఏడ తరబడి నడిచిపోతుంది, అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవాలని చెప్పి ఆయన పట్టిసీమను పట్టుకొచ్చారు. ఇది నిజంగా
ప్రజల కోసమైనా రైతుల కోసమైనా మనం ఆహ్వానించాలండి. కాకుండా దీంట్లో ఏదైనా రాజకీయ కోణం దాగుందా, ఏదైనా రాజకీయ లాభాల కోసం ఇవి చేస్తున్నారా, ప్రయోజనాల కోసం అనుకున్నప్పుడు మాత్రం మనం అభ్యంతరం పెట్టాలి ఈ మార్పులు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలే మామూలుగానే ప్రాజెక్టులు కుంటినడక నడుస్తాయి, నత్తనడక నడుస్తాయని వాడికి ఒక పేరు. ఇలా మీరు ప్రతిసారి ఒక మార్పులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు మార్పులు చేస్తూ వాడికి అంతు పొంతు లేకుండా చివరికి ప్రాజెక్టుల కాస్ట్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి 10 రూపాయలతో ఏది 1000 రూపాయలకు పెరిగిపోయే అవకాశం ఉంది. ఈరోజు పోలవరం పరిస్థితి పోలవరం మనం మామూలుగా వెనకటి పోలవరం ప్రాజెక్టు వహించినప్పుడు దాంతో ఒక చిన్న కాలువ డబ్బులు అనమాట వెనకటి రోజుల్లో వాళ్ళు అంచనా వేసింది. కానీ ఇవాళ ఎలా అయిందండి, ఊహాతీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఏంటంటే ఏది చేసినా మార్పు చేయండి, తలపెట్టండి, మంచి కోసం చేయండి. ఏదో మార్పు కోసం మార్పు అనేది మంచి పద్ధతి కాదు. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. ప్రధానంగా ఈరోజు పాలమూరుకి సంబంధించి కొత్త డిజైన్ వల్ల 10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది, లిఫ్ట్లు పెరిగిపోయినాయి, అందుకే 10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది అని చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు మిగిలిన ప్రాణహిత చేవేళ్ళ కూడా మొత్తం డిజైన్ మారుతుంది. దానివల్ల ప్రధానంగా ఎత్తుకు సంబంధించి డిజైన్ మారడం వల్ల అక్కడ కూడా అదనపు భారం, అదేవిధంగా జాప్యం జరిగే అవకాశం ఉంది ప్రాజెక్టుకు సంబంధించి. ఎందుకు ఇలా మార్పులు చేసుకుంటా పోతున్నారు? పాలమూరు విషయంలో మనం ఎప్పుడైతే మారుతున్నది ప్రాజెక్టు, దానికి ఎక్కువ నిధులు అవసరం పడుతూ ఉన్నాయి, మరి ఎస్టిమేషన్స్ మారిపోయినాయి అని అన్నప్పుడు గతంలో ఏ రకంగా ప్లాన్ చేశారు, ఎన్ని ఎకరాల సాగు గురించి చేశారు, ఎన్ని జిల్లాల ప్రయోజనాల గురించి చేశారు అనేది కూడా ముఖ్యం కదా. ఇప్పుడు దాని స్థాయిని పెంచుతూ ఉన్నాం. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి నీటి కష్టాలను, సాగైతేనేమి, త్రాగునీరు అయితేనేమి, మీరు నల్గొండ మీరు చూసారు, ఈరోజు దేశంలోనే మనం ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. మరి అటువంటి సమస్యని పారదోలాలంటే డబ్బుకు వెరవడం కానీ, లేకపోతే ప్రాజెక్టు డిజైన్లో ముఖ్యంగా మా దగ్గర తెలంగాణలో అన్ని డిజైన్లు మారుతాయండి. ఇప్పుడు ఎందుకు మారుతాయంటే సమైక్య పాలనలో ఏ ప్రాంత అభివృద్ధి గురించి చేశారు, ఎందుకు చేశారు, ఏ అనుమతులు రాకుండా పెండింగ్లో ప్రాజెక్టులు ఆ రకంగా మగ్గాలి అంటే తెలంగాణకు ఒక ప్రాజెక్టు తీసుకురావడం, పేరు పెట్టడం, దాన్ని ఏళ్ల తరబడి పర్మిషన్స్ రాకుండా అటువంటి డిజైన్ చేయడం, పక్క రాష్ట్రాలతో మనం గొడవలు పెట్టడం. ఈరోజు ప్రాణహిత చేవేళ్లకు ఎందుకు మనకు మహారాష్ట్రతో పేచీ ఉంది, వారి డిజైన్లో ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వారి యొక్క ముంపు ప్రాంతాలు కనుక తగ్గిస్తే మేము ఇమీడియట్ మాకు నో ఆబ్జెక్షన్ ఇస్తామని ఆ రాష్ట్రం ముందుకు రావడం జరుగుతూ ఉంది. దాన్ని పసిగట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క మన బార్డర్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంతో సహృద్భావ వాతావరణంతో ఒక ఫ్రెండ్షిప్తో ముందుకు పోవాలనుకుంటుంది. ఈరోజు ఛత్తీస్గఢ్ అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, మధ్యప్రదేశ్ అయితేనేమి, ఏ రాష్ట్రంతోనైనా కానీ తెలంగాణ రాష్ట్రం స్నేహపూర్వకంగా ముందుకు పోతుంది. ఎక్కడైనా మానవతా హృదయంతో ఆ రాష్ట్రం మునిగిపోయినా, ముంపు గ్రామాలు పెరిగినా, అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడ్డా, ఇక్కడ పోలవరం లాంటి మనం మండలాలు చూస్తాం, గిరిజనులు ఏ రకంగా ముంపుకు గురవుతారని మనం గగ్గోలు పెడతా ఉన్నాం కదా పోలవరం విషయంలో. మరి మన ప్రజలు కానీ వేరే రాష్ట్ర ప్రజలు గారా ఆ రకంగా ప్రతి ఒక్క రాష్ట్రం మన అనుమతులు రావడానికి అనుకూలంగా డిజైన్లు మార్చుకొని కావాల్సి ఉంటే ఇంకా ఎక్కువ రిజర్వాయర్స్ కానీ, ఎక్కువ బ్యారియర్స్ కానీ కట్టుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రయోజనాలకు ఏ మాత్రం మేము విరవకుండా, డబ్బు ఎక్కువైనా సరే మా ప్రజలకు ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావడానికి, ఎక్కడైతే ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలు ఉన్నాయో వారికి తాగునీటిని తక్షణమే అందించడానికి కొంత డబ్బు ఖర్చు ఎక్కువైతే ఎక్కువ అవుతుంది. అది తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణకే ఉపయోగపడుతుంది తప్ప వేరే రాష్ట్ర ప్రయోజనాల గురించి మనం పెంచట్లేదు కదా. సో ఆ రకంగా మనం కేసీఆర్ గారు ముఖ్యంగా నిష్ణాతులు. ఈరోజు ప్రతి ప్రాజెక్టు విషయంలో ఎంత నీరు, ఎంత సాగు, ఈ రకమైన లెక్కలతో ముందుకు పోతాను. మా గవర్నమెంట్ విధానం కూడా మీరు పవర్ ప్రాజెక్ట్స్ చూసాం. ఈరోజు 91,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కూడా G2Gకి ఇచ్చినాం. ఆ రకంగా గత ప్రభుత్వాలు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఫండ్స్ పేరుట ప్రాణహిత చేవేళ్ళ అనుమతులే రాలేదు, ముందు కాల్వలు మొబిలైజేషన్ ఫండ్స్ తీసుకోవడం జరిగింది, దాంట్లో మళ్ళీ కంప చెట్లు మొలవడం జరిగింది. అలాగా జాతీయ జలయజ్ఞం పేరుతో ఎన్నో వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు మరి దిగమింగినారని చెప్పి మనం గతంలో చూస్తాం. ఏ రకంగా ఐఏఎస్లు కానీ, మంత్రులు కానీ జైళ్ళకు పోయినటువంటి వైనం చూస్తాం మనం. సో ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఉండదు కదా. తప్పకుండా ఒక కేటగారికల్గా ఇప్పుడు దామర్చర్ల మనం విద్యుత్ ప్రాజెక్ట్ తీసుకున్నాం, పర్యావరణ అనుమతులు వచ్చినాయి, ల్యాండ్ కేటాయింపులు జరిగినాయి. మనం ఎప్పుడో నాగార్జున సాగర్ కట్టిన ముంపు బాధితులకి ఈ రోజు వరకు కూడా 5 దశాబ్దాలు దాటినా వారికి ముంపు బాధితులకి ఈ రోజు వరకు కంపెన్సేషన్ రాలేదు. పక్క రాష్ట్రం వారితో మేము పేచీ పడుతూ ఉన్నాం. మరి అందుకే ప్రజలకు ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ముంపు గ్రామాల వారు వాలంటీర్గా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం కనీసం వారికి ఇవ్వాల్సిన ప్యాకేజీలు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం అదే జరుగుతూ ఉంది. పోలవరంలో కూడా మనకు ముంపు మండలాల బాధితులు అదే ఘోష పెడతా ఉన్నారు. అప్పుడే ప్రొక్లైనర్లు వచ్చి ఇళ్లను తొలగిస్తూ ఉన్నది ప్రభుత్వం.
మరి వారికి కంపెన్సేషన్ ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపించకుండా లేదు శ్రీనివాస్ గారు, పోలవరం అనేది ఎవరన్నా రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడే ప్రొక్లైనర్లు కదులుతున్నాయి, లేదంటే అన్ని పక్కన పెట్టి కూర్చుంటున్నారు అనేది మనం పత్రికల్లో వచ్చాం. నేను ఏమంటున్నానంటే ఏదైనా ప్రజలకు ముందుగా మనం కంపెన్సేషన్, ఇప్పుడు మా రైల్వే ప్రాజెక్ట్స్ చూడండి, మేము నిజామాబాద్లో అక్కడ నోడల్ ఆఫీసర్కి భూసేకరణ నిమిత్తము డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత కేంద్రానికి చెప్పినాం, మీకు కావాల్సిన భూసేకరణ డబ్బులు నోడల్ ఆఫీసర్ దగ్గర డిపాజిట్ చేసాం, మా ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వండి, మేము రైల్వే ప్రాజెక్టులు కేంద్రం నుండి తెచ్చుకున్నాం. అట్లా ముందు చూపుతో ఒక విజనరీతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు తెలంగాణలో. ప్రతి విషయంలో నీటి కేటాయింపులో, రైల్వే ప్రాజెక్టులో ఈ రకంగా ఫస్ట్ ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే మేము ముందుకు కదులుతా ఉన్నాం. ఆ రకంగానే ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడే విధంగా ఎక్కువ లాభం ఏ రకంగా అవుతుందో ఆ రకంగా డిజైన్లు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మేము మొత్తుకున్నాం, గగ్గోలు పెట్టినాం, నీటి పంపకాలలో ఈ ప్రాజెక్టులలో మాకు అన్యాయం జరిగే విరుద్ధంగా సమైక్య పాలకులు డిజైన్లు చేశారని కూడా మేము చెప్పుకున్నాం. సో ఆ రకంగా మార్పులు ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. చెప్పండి బాలరెడ్డి గారు, మీరు సీనియర్ నాయకులుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు మీరు చూస్తూ ఉన్నారు, నాడు నాగార్జున సాగర్ నుంచి ఇప్పటి వరకు ఈ మార్పులు చేసుకుంటా వెళ్ళడం ప్రజలకు ఎంతవరకు ప్రయోజనకరం అంటారు? ప్రాణహిత చెవెళ్ళ విషయమైనా లేకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకమైనా మన తెలంగాణ గురించి ఒక ప్రాముఖ్యత, తెలంగాణలో ఉన్నటువంటి సస్యశ్యామలంగా తీర్చిదిద్దడానికి అవసరం ఉంది. 1 కోటి ఎకరాలు కూడా మనం సాగుబడిలో తీసుకురావచ్చు. అయితే ప్రాణహిత చెవెళ్ళ అనేది చాలా దీర్ఘకాలికమైన పథకం, కానీ పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది తొందరగా అయ్యేది, 10 లక్షల ఎకరాలకు సాగుబడిలోకి వస్తుంది. అయితే రంగారెడ్డి, మహబూబ్ నగర్, మరి కొంత భాగము నల్గొండకు కూడా నీళ్లు రావాలి. కొంత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఇంజనీర్స్ ఎవరైతే కన్సల్ట్ ఇంజనీర్స్ ఉంటారో, వాళ్ళకు ఉన్నటువంటి నిపుణులు ఉంటారో వాళ్ళ CWC అనుమతి తీసుకొని అది తప్పకుండా మార్పులు చేర్పులు చేయడంలో తప్పేం కాదు. రెండోది ఏంటంటే ఈ మార్పులు చేర్పులతోని ప్రాజెక్టులను పెండింగ్ పెట్టవద్దు. అసలు ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేక నేను డిజైన్ చేంజ్ చేస్తున్నా అని కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తున్నానని లేకపోతే సస్యశ్యామలం చేస్తున్నానని ఏదైతే అంటుండో అది చాలా జాప్యం అవుతుంది. అది జాప్యం చేయడానికి కూడా వీల్లేదు. జలయజ్ఞము ధనార్జన యజ్ఞంగా గతంలో జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మరి ఇప్పుడు మన దగ్గర కాలువలు దువ్విన మనం వచ్చినాక ప్రాజెక్టుని ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? పాలమూరు చెవెళ్ళ ఇమీడియట్గా చేయొచ్చు కదా. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోత పథకం అనేది ఇమీడియట్గా చేయొచ్చు. నిపుణుల యొక్క సలహా ఉంది, CWC అనుమతి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా పనిని ప్రారంభించలేదు. అది మనకు బాధాకరంగా ఉంది. అదే రకంగా ప్రాణహిత చెవెళ్ళ జాతీయ ప్రాజెక్టు కావాలని కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాడు. తప్పకుండా ఉమాభారతి గారు కూడా ఒప్పుకున్నారు, జాతీయ ప్రాజెక్టు కింద తీసుకొస్తాను. కానీ దాన్ని కేవలము తన యొక్క ప్రాంతం, సిద్దిపేట ప్రాంతము, లేకపోతే కరీంనగర్ ప్రాంతము, లేకపోతే నిజామాబాద్ ప్రాంతము, లేకపోతే కొన్ని వాళ్ళ ప్రాంతాల మట్టుకే పరిమితం కాకుండా ఏదైతే రంగారెడ్డి జిల్లా ఉందో ప్రాణహిత చెవెళ్ళ అంటే ఒక ప్రాముఖ్యత. ఆనాడు రాజశేఖర రెడ్డి పేరు పెట్టిందంటే ఎలక్షన్స్లో గెలవడానికి ప్రాణహిత చెవెళ్ళ పెట్టిండొచ్చు. కానీ రంగారెడ్డి కూడా దుర్భిక్ష ప్రాంతం ఇది. ఇప్పుడు ఈరోజు కూడా నీళ్లు లేవు. అక్కడ గండిపేట ఉన్నా లేకపోతే అక్కడ హిమాయసాగర్ ఉన్నా నీళ్లు లేవు. మాకు తాగునీళ్ళే సరిపోతున్నాయి. మనకు కావాల్సినటువంటి 16.5 TMC నీళ్లు తాగునీరు నాగార్జున సాగర్ దగ్గర ఉన్నా కూడా 60 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 3వ దశ పూర్తి చేయలేదు కేసీఆర్ గారు. మరి ఇవాళ తాగునీరు ఇస్తాము, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామన్నటువంటి వ్యక్తి మరి సంవత్సరం కాలం అవుతున్నా కూడా ఇంకా పనిని ఎందుకు పూర్తి చేయలేదు అనేది మేము అడుగుతాం. త్వరగతగా కావాలి. రెండోది ఏంటంటే గతంలో బండారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు జరగకుండా చూడాలి. అప్పుడు కేఎల్ రావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి కోస్తా జిల్లాలకు లోతుగా కాలువలు దవ్వడం జరిగింది. అటువంటివి కొన్ని జరుగుతాయి. అదే రకంగా రాజశేఖర రెడ్డి వచ్చిండు. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 11,000 క్యూసెక్ వాటర్ ఉంటే 4 తూములు ఉంటే 10 తూములు చేశాడు. 10 తూములు చేస్తే 44 క్యూసెక్ వాటరు తీసుకుపోతాడు. అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆ ముఖ్యమంత్రి తన ప్రాంతానికి అభివృద్ధి గురించి ఆకాంక్షించి చేస్తుంటాడు. అది నేను ఇతరులకు అన్యాయం జరగాలనేది కాదు, లేకపోతే ఇతరులను దుర్భిక్షం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ ఇవాళ బంగారు తెలంగాణ గురించి కేసీఆర్ గారు ఎంత త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే అంత మంచిది. కేవలం మాటలు కాదు, చేతుల్లో చూపించాలనేదే మా యొక్క డిమాండ్. మల్లేష్ గారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం ప్రథమ వార్షికోత్సవాలు దగ్గర పడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వ విధానాలు చూస్తే మాటలు ఎక్కువ, పని తక్కువ ప్రభుత్వంగా ముద్రేసుకున్నది ఈ ప్రభుత్వం. ఇవాళ ఈ తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన
ఎవరి దయా దాక్షణ్యాలతోని నీటి సర్దుబాటు జరిగినటువంటి అంశం కాదు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి బచావత్ అవార్డు కమిటీ ఒకటి వేసి దాన్ని పరిశీలన చేసి ఆ పరిశీలనల వెల్లువలో అంతర్రాష్ట్రాల నీళ్లు పంపకం చేసుకోవాలని నిర్ణయం చేయబడ్డది. దీని తర్వాత కొన్ని ప్రాజెక్టులకు సర్వేలు జరిగినాయి. ప్రధానంగా తెలంగాణ ప్రజలకే గుండెకాయలాంటి ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులో 300 టీఎంసీల నీళ్ళు ఉంటాయి. దానిలోకెళ్ళి 160 టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు. ఆదిలాబాదు, కరీంనగరు, మెదకు, నిజామాబాదు, రంగారెడ్డి, హైదరాబాదు తాగునీరు అవసరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని దాన్ని సర్వే చేయబడ్డది. అసలు ప్రాథమిక సర్వే తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్ ఇంజనీర్లు సర్వే చేసినారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉండేటువంటి వ్యాస్కోస్ అనేటువంటి ఒక సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అది సర్వే చేసింది. బ్యూటిఫుల్ సైట్ తుమ్మిడి హట్టిల్లే ఉంటుంది, అక్కడ నీటి బాగుంటుంది, దీని నుంచి తీసుకోవచ్చని సెంట్రల్ సిడబ్ల్యూసికి జలవనరుల కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 2008లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు. ఇది జరిగిన నేపథ్యం అనేటువంటి జరిగింది. అది 5 ప్యాకేజీలకు అనుమతి పొందింది, 4 ప్యాకేజీల పని జరుగుతుంది. ఇప్పుడు అసలు దీని మీద స్పీడ్గా జరగాలని శాసనసభలో పెద్ద చర్చ జరిగింది. శాసనసభ వెలువొప్పల ఉద్యమం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు 1,66,000 ఎకరాల భూమి ఇచ్చిన తర్వాత తక్కిన జిల్లాలకు అన్నిటి కూడా సఫిషియెంట్గా నీరు ఉంటుంది అనేది ఒక అంచనా వేయబడ్డది. బాగానే ఉన్నది. లేట్ అవుతే అసెంబ్లీలో ఆందోళన జరిగితే ఆంధ్ర రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మహారాష్ట్రలో ఉండేటువంటి విలాస్ దేశ్ముఖ్ ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రులు సంయుక్త సమావేశం జరిపి మాకు ఏ సమస్యలు లేవు, మేము పరిష్కారం చేసుకున్నాం, ఈ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నామని 2003లో వాళ్ళు ప్రకటన చేశారు. సంయుక్త ప్రకటన చేసిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలలో అక్కడ ప్రభుత్వం మారింది, ఇక్కడ ప్రభుత్వం మారింది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ అనేటువంటి ఆయన ముఖ్యమంత్రి, అప్పుడు బీజేపీ పార్టీ నాయకుడు ఉన్నాడు. ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. ఆయన ఈ ప్రాజెక్టుల ముంపుకు గురవుతుందని ఆందోళన చేసినాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఇక్కడనేమో మన వనరులు మనే, మన నీళ్లు మనే, మన నిధులు మనే, మన అడవులు మనే అని ఈ నినాదాలతోని ఆకర్షణీయమైన మాటలతోని కేసీఆర్ గారు ఇదొక చేసినారు. అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త వివాదానికి తెరలేబట్టినారు. 152 గజాల ఎత్తున కట్టడం వల్ల మాకు 1800 ఎకరాల నీళ్లు ముంపు అవుతుంది అనేటువంటి విషయం ఆయన వివాదం చెప్పినాడు. వాస్తవానికి గ్రామాలేం పోవు, వాస్తవానికి అది ఫారెస్టు ఇతర భూములే పోతాయి. దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో ప్రధానంగా పవర్ జనరేషన్ అనేటువంటి దీనిలో కొంత భాగం పవర్ను మహారాష్ట్రకు ఉచితంగానే ఇవ్వాలి, నీళ్ళు ఆపుకున్న దానికి అనేటువంటి ఒప్పందాలు. ఇంత ఒప్పందాలు జరిగినటువంటి ప్రాజెక్టుకు ఒక చిన్న వివాదం, 152 గజాల ఎత్తున్నది, దాన్ని ఎత్తు తగ్గించి మీరు తీసుకుపోతున్నాడు. ఆయన కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అయితే దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఈ ప్రభుత్వానికి అందరి సహకారం తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని సహనం, ఓపిక తోని పట్టుదలతోని సాధించే భగీరథ ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉండే. అయితే కేసీఆర్ గారు ఏకపక్ష నిర్ణయాలతోని తానే సొంతం అంత అభూత కల్పన మనుషులనే ఉద్దేశంతో ఒంటరిగా చేయడం, ఆయన ప్రతిపక్షాల సహకారం తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోకుండా ఇంజనీర్లను సమావేశపెట్టి ప్రత్యామ్నాయమైనటువంటి దానిపైన కాళేశ్వరం ప్రత్యామ్నాయంగా
ఆదిలాబాద్ జిల్లాలకు అన్యాయం చేయడానికి, ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయడానికి కాళేశ్వరం అనే దాన్ని ఎజెండా మీదకి తెచ్చాడు కేసీఆర్ గారు అనేటువంటి విషయం సందర్భంగా చెప్తాను. నేను ఈ సందర్భంగా విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. ఏ సంస్థ అయితే వ్యాస్పోస్ సంస్థ, ఆ సంస్థ నివేదికలు తుమ్మిడేయడానికి ఇచ్చింది, ఇప్పుడు అదే డబ్బులు తీసుకొని సర్వే చేసిన దానికి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఇవాళ కాళేశ్వరం టు కరీంనగర్, కరీంనగర్ టు మెదక్, మన కేసీఆర్ గారి ఫామ్ హౌస్, కేసీఆర్ గారి బిడ్డ నియోజకవర్గం, అల్లుడి ఎవరికి అనుకూలంగా అన్యాయం చేసేటువంటి తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం చెప్తున్నాం. మేము కేసీఆర్ మీద వ్యక్తిగత కోపమో, టీఆర్ఎస్ మీద వ్యక్తిగత కోపం, ఈ ప్రభుత్వం రావడానికి మేము కూడా కారణం. అందువల్ల ఈ ప్రభుత్వం జాగ్రత్తగా పనిచేయవలసినటువంటి రైట్. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లాది విష్ణు గారు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. విష్ణు గారు చెప్పండి, ఈరోజు మనం ప్రాజెక్ట్స్ చూస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వాలకు అనుగుణంగా ప్రభుత్వాలు కానీ ప్రాజెక్ట్స్ డిజైన్స్ మారుతూ ఉన్నాయి. దానివల్ల విపరీతమైన జాప్యం జరుగుతూ ఉంది ప్రాజెక్ట్స్లో. దీన్ని ఎలా తీసుకుందామంటారు? అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టుల డిజైన్స్ మార్పు ప్రభుత్వాలు మారినంత మాత్రాన మార్చుకుంటూ పోతే పరిస్థితులన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. అలా కాకుండా ఆ ప్రాజెక్టు నిర్మాణం మూలంగా ఎంత ప్రాంతంలో సాగు అవుతుంది అనేది ప్రధానంగా చేసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఈ గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసలే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నదుల అనుసంధానం కానీ, లేకపోతే ఇంకా ఎక్కువగా వ్యవసాయీకరణ చేయాలి అని చెప్పనే ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ ఒక ప్రాజెక్టుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇందులో ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు వీరిద్దరి యొక్క బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అలసత్వము, అధికారులు అలసత్వం కానీ, కాంట్రాక్టర్లో ఇంకా మనం దీన్ని ఎస్కలేషన్ చేయటం, రేట్ని ఎస్కలేషన్ చేయటం కానీ, ప్రాజెక్టుల యొక్క మార్పు చేసి లేకపోతే నిదానంగా చేయటం మూలంగా ఎప్పటికప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. రేట్లన్నీ కూడా ఎస్ఆర్సీ అని మారుతూ ఉంటుంది. దీని మూలంగా కూడా కాంట్రాక్టర్కి నష్టం వస్తే పనిచేయడు. కాబట్టి ప్రాజెక్టులో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా రేట్ ఎస్కలేషన్ చేయాల్సినటువంటి పెంపొందించాల్సినటువంటి అవసరం. విష్ణు గారు, ముఖ్యంగా ఈరోజు పోలవరం విభజన సందర్భంగా ప్రధాన ఎజెండాగా పోలవరం ఉండింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక పోలవరం పక్కకెళ్ళింది, పట్టిసీమ ముందుకొచ్చింది. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలకి నష్టం కాదంటారా? నేను అదే చెప్తా ఉన్నాను. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ప్రాజెక్టులు కనుక ఒకసారి గమనిస్తూ ఉంటే, కృష్ణా డెల్టాకు సంబంధించి స్థిరీకరణ కోసం ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఈస్ట్ వెస్ట్లో 13 లక్షల ఎకరాలు ఉంది. దానికి పులిచింతలు అనేది అనేక సంవత్సరాలుగా అనేక మంది ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించినప్పుడు ఒక రేటు ఉంది. ఈరోజు కంప్లీట్ అయినట్టుకి దాదాపుగా 7-8 సంవత్సరాలు పట్టి రకరకాల స్థాయిలో ఆగిపోయి రకరకాల కోర్టుల కేసులు, కానీ ఈరోజు జరిగింది. అది ఒక లక్ష్యంగా పెట్టుకుని రైతులకు మనం సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు. కానీ ఈ రోజున టోటల్గా జాతీయ ప్రాజెక్టుగా రూపొందించి, జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నిధులు కూడా మేమిస్తామని చెప్పని ఓన్లీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నోడల్ ఏజెన్సీగా ఉండి పూర్తి చేయాల్సినటువంటి తరుణంలో నిధులు దాదాపుగా ఒక 20% అంటే దాదాపు 600 కోట్ల రూపాయలు నిధుల కోసం లేకపోతే లంచాల కోసం కొత్త ప్రాజెక్టును తెర మీద తీసుకొచ్చారు, పట్టిసీమ అని చెప్పని. ఆ పట్టిసీమ ద్వారా ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదించిందో ఆ ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పని రైతాంగం కానీ, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ, లేదా ముఖ్యంగా రాయలసీమకు తీసుకెళ్తున్నాం కాబట్టి నేను చెప్పిన రాయలసీమ ప్రాంతంలో ప్రజలు కానీ, అంటే ఎప్పుడూ కూడా ఎక్సెస్ వాటర్ లేకపోతే సముద్రంలో కలిసేటటువంటి వాటర్ని తీసుకుని వెళ్తాము అని చెప్తా ఉన్నారు. కానీ సముద్రంలో గోదావరిలో కలిసిన టైంలోనే కృష్ణానదిలో కూడా కలుస్తాయి. కానీ ఎక్కడ స్టోర్ చేస్తారంటే మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులో డబ్బులు కొట్టేయచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులో టెండర్స్ దాంట్లో నిధులను మనం సమీకరించుకోవచ్చని పార్టీ భావించిన సందర్భంలో వచ్చినటువంటిది ఈ పట్టిసీమ. కాబట్టి నిన్న మొన్న కూడా మన పేపర్లో చూసాం, 50 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి వర్కుల్ని నామినేషన్ పద్ధతి మీద తెలుగుదేశం కార్యకర్తలకు ఇస్తున్నారని చెప్పి ఇరిగేషన్ దాంట్లో కొన్ని పత్రికల్లో వచ్చింది. ఈ రకమైనటువంటి మార్పు మూలంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది.
ఈ ప్రభుత్వాలకి ముందు చూపు లేకపోవడం మూలంగా ఈ ప్రభుత్వాలకి రైతాంగం మీద ఖచ్చితంగా వచ్చే సీజన్ నాటికి మనం రైతులకి నీళ్ళు అందించాలని చెప్పని ఒక పట్టుదల ఒక కార్యదీక్షత లేకపోవడం మూలంగా ఈ మార్పు అనే పేరు మీద లేకపోతే ఎస్కలేషన్ అనే పేరు మీద ఉదాహరణకి తోటపల్లి బ్యారేజీ గత 4-3 సంవత్సరాలుగా పనులు ఆగిపోయినాయి. 500 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు సమీకరిస్తే సరిపోయేది. కానీ ఈ రోజున 7-8 వేల కోట్ల రూపాయలకి అధికారులంతా కూడా ఎస్టిమేషన్స్ తయారు చేశారంట. టెండర్ అంటే కాంట్రాక్టర్తో కుమ్మక్క అయిపోయి ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు పెంచచ్చు అనేది అధికారులందరూ కూడా కుమ్మక్క అయిపోయినప్పుడు ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం వీరందరినీ కూడా సరైన దిశలో నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రులు కానీ ఈఎన్సీలు కానీ లేకపోతే సెక్రటరీలు కానీ అవన్నీ లేకుండా ఎవరో కింద స్థాయిలో రూపొందించినటువంటి మార్పు మూలంగా కింది స్థాయిలో చూపించినటువంటి ఎస్కలేషన్ మూలంగా వేల కోట్ల రూపాయలు అవసరం లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావడం అనేది ఈ సంవత్సర కాలంలో చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చూసాం. గతంలో రాజశేఖర రెడ్డి గారిని విమర్శించారు. ఏది పోలవరం ప్రాజెక్టు రాకుండానే కాలువలు నిర్మిస్తున్నారని చెప్పింది. కానీ అది ఒక ముందు చూపుతో ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ఒక ఆలోచనతో త్వరగా పూర్తి చేయాలని చెప్పని కోరికతో చేసినటువంటి కార్యక్రమే. కాబట్టి ఈరోజు ఉదాహరణకి కుడి కాలువ పూర్తి అయిపోయినప్పటికీ దాదాపు 80% ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతో నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు పట్టిసీమల నుంచి కానీ పోలవరం నుంచి కానీ నిధులు ఆ కాలువల ద్వారా రావడానికి ఆస్కారం ఏర్పడింది. అలాగే పులిచింత నిర్మాణం కూడా పూర్తి చేయడానికి కూడా ముందు చూపు ఉండడమే. ఇలాంటి విషయాల్లో విమర్శలు కాకుండా అధికారులు కాంట్రాక్టులు చేస్తున్నటువంటి దాని మీద రాజకీయ పార్టీలు కూడా ఒక కమిటీ లాగా ఒక విజిలెన్స్ లాగా కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్కలేషన్ని అంతా ఇష్టానుసారంగా పెంచకుండా చూడాల్సినటువంటి బాధ్యత, ప్రజాధనాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత. ఈ మార్పు మీద మనం ఊరికి పేపర్లో చూసిన తర్వాత స్పందిస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక విజిలెంట్గా ఉండాలి ప్రజలందరూ కూడా. ఏం జరుగుతుంది ఈ ప్రాజెక్టు ప్రారంభించారు ఎప్పుడు క్లోజ్ చేస్తారని ఇలా రకరకాలుగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓకే విష్ణు గారు, ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సాగునీటి నిపుణులు జీవానంద్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి జీవానంద్ రెడ్డి గారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే ముందుకు పోనీయకుండా మళ్ళీ కమిటీలు అంటారు, ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ ప్రాణహిత చేవేళ్ళ ఇంతకుముందు వాళ్ళు ఏమన్నారంటే 16 టీఎంసీలు కూడా లేవు, మనం ఏం చేసుకుంటాం ఆ ప్రాజెక్టు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఇమ్మీడియట్గా చేతికి డబ్బు వచ్చే పథకాలు కావాలా. అవే ఇప్పుడు చెరువులు అంటారు, 250 టీఎంసీలు నీరు అంటారు, ఇంకొకటేమో పైప్ లైన్లో నీళ్ళు అంటారు. అసలు ఈ చేవేళ్ళ ప్రాణహిత పెట్టిందే 7 జిల్లాలకు తాగునీరు సాగునీటి కొరకు 160 టీఎంసీలు. దాన్ని ఎత్తు తగ్గిస్తే ఏమొస్తుంది నీళ్లు? ఇవి యాక్చువల్గా గవర్నమెంట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మేము చెయ్యాలా ఈ అని వాళ్ళు ముందుకు పోతే జరుగుతుంది. కానీ అదేదో చంద్రబాబు నాయుడు అడుగుజాడలలో పోతామో మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు వద్దు అంటే ఎట్లా? ఇంతకు ముందు కూడా వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఇచ్చిన రిపోర్టును చాలా ఎక్సలెంట్, మాకు బాగుంది అన్నారు. ఇప్పుడేమో కేసు వేసిండ్రు. ఇవి వాళ్ళకు ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానం లేకుండా జల విధానం రెండు ప్రభుత్వాలకు కూడా నిర్దిష్టమైన జల విధానం లేనందువల్ల ఇలా వస్తున్నాయంటారా జీవానంద్ రెడ్డి గారు? వాళ్ళకి ఇద్దరికి ఇమ్మీడియట్ గా చేతిలోకి డబ్బులు వచ్చే పథకాలు కావాలా, ప్రజలకు ఉపయోగపడే పథకాలు వద్దు. ఇప్పుడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు వదిలేసిండ్రు కానీ ఈ చెరువుల మీద పడినారు. చెరువుల మీద ఎంత వాళ్ళు 250 టీఎంసీ అని చెప్తున్నారు. యానికి వస్తుంది 250 టీఎంసీ? ఆల్రెడీ ఉన్నాయి మనకు ఆ నీరు. దానికంటే వస్తే వస్తే 10% పెరుగుతుంది. దానివల్ల కాదు కదా మనకు కావాల్సింది. డ్రై ఏరియాస్కు నీళ్లు కావాలంటే ఇవి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి రావాలా. ఆ వచ్చినప్పుడే దీనికి ఉపయోగపడుతుంది. కానీ అది లోకల్గా ఉన్న చిన్న చెరువులు అంటే ఇప్పుడు మళ్ళీ డ్రింకింగ్ వాటర్కు పైప్ లైన్లు వేస్తామంటారు. పైప్ లైన్ ఈ చేవెళ్ళ ప్రాణహిత పూర్తి అయితే 7 జిల్లాలు 10 జిల్లాలలో 7 జిల్లాలకు నీకు నీళ్లు సఫిషియెంట్గా వస్తాయి. దాని నుంచి మీరు ఉపయోగించుకోవచ్చు. అదేమో పక్కన పెట్టేసి పొద్దున్న లేస్తే కమిటీ అంటారు, ఎత్తు తగ్గిస్తామంటారు, మళ్ళీ వద్దు ఇంకోసాటికి పెడతామంటారు. అసలు ఒక ఆలోచన విధానం ఉంటే కదా. అలాగనే ఇంకా వేరే ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంతకు ముందు తయారు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. వాటినన్నిటిని కూడా ముందుకు తీసుకుపోవటం లేదు. వాటికి కొంత డబ్బు ఖర్చు పెడితే అవి కంప్లీట్ అయితే చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా. అవి ఆ ఆలోచనలో పోవటం లేదు వాళ్ళు. ఓకే రైట్, థ్యాంక్ యూ జీవానంద్ రెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. ఓపెన్ టాక్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.
చెప్పండి బండారు గారు. మేము చిన్నప్పటి నుంచి వింటుంటాం, ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు కానీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నప్పుడు నాగార్జున సాగర్ వాటర్ ఆయన ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు, లేదా తెలుగు గంగ వాటర్ ఇంకొక జల మంత్రి ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు ఏరియాకి తెలుగు గంగను తీసుకెళ్లారు డిజైన్స్ మార్చి. ఆ తర్వాత మనం చూసాం పోతిరెడ్డిపాడు, తర్వాత ఇప్పుడు ఈరోజు మన మల్లేష్ గారు అంటున్నారు కాళేశ్వరం తీసుకొచ్చి ఫామ్ హౌస్ తడిచే విధంగా ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు అని. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎందుకంటే ప్రజల ధనము ప్రజల ప్రయోజనాలు ఆ రెండు మరిచి అయితే కాంట్రాక్ట్స్ లేదంటే సొంత ప్రాంతానికి నీళ్లు ఇలా తీసుకెళ్తా ఉండడం ఎంతవరకు సమంజసం అంటారు? బహుశా నేను అనుకుంటాం మీ ఛానల్లోనే అనేక సందర్భాల్లో ఇది పునశ్చరణ చేసుకోవడం జరిగింది. ఒకటండి, నదులకి ప్రాంతీయ తత్వాలు లేవండి. అవును, పారే నీరు పళ్ళ మెరుగనట్టు పైనుంచి కిందికి వెళ్ళిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. అది పారే ప్రాంతంలో ఇటు పక్క ఉన్నది తెలంగాణ, అటు పక్క ఉన్నది ఆంధ్ర అనేది ఆ నదికి నదులకి తెలియదు, నీటికి తెలియదు, నదికి తెలియదు, నీటికి తెలియదు. పక్కన ఎవరు ఏ ప్రాంతంలో ఎవరు ప్రాజెక్టు కట్టుకున్నారు, మనం ఎటు పోతున్నాం, ఎటు మళ్ళిస్తున్నాం అనేది ఆ నదికి తెలియదు. ప్రాంతీయ తత్వాలు లేకుండా జాతీయ భావంతో ఉన్నది ఏదన్నా ఉందంటే అది నది. దురదృష్టం ఏంటంటే ఆ నదులకి వాళ్ళ ప్రాంతీయ తత్వాలు మనం అంటగడుతున్నాం. ప్రాంతీయ రాజకీయ కోణాల్లోంచే మనం ఆలోచించి ఆ నీటిని సద్వినియోగం అంటారా, వినియోగం చేయడం కూడా మన రాజకీయ కోణం నుంచి. మీరు ఇప్పుడు చెప్పారు చూసారా, మనం పేర్లు పెట్టి వాళ్ళని కించపరచకూడదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ రాజకీయ అవసరాలు. కానీ ఒక ప్రాజెక్ట్ నేను ఇందాక మీరు మొదటిసారి మార్పు కోసం అడిగినప్పుడు నేను అదే చెప్పాను. ఒక ప్రాజెక్ట్ని చాలా కసరత్తు చేసి తయారు చేస్తారు ఇంజనీర్లు. వాళ్ళ పని ఏంటంటే చెబుతారు, బాబు ఈ కృష్ణానదిలో నీళ్ళన్నీ పోయి అక్కడ సముద్రంలో కలిసిపోతే వృధాగా, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఒక ఐడియా చెప్పండి అంటారు. మిగతా పని అంతా ఇంజనీర్లు చేస్తారు. 2 కొండల మధ్య పెట్టి కట్టాలా, చేయాలా, ఏం చేయాలి, చాలా పెద్ద కసరత్తు, మామూలు జరగదండి. నేను శ్రీశైలం నాగార్జున సార్ నా కళ్ళ ముందు కట్టారు. అప్పుడు అసలు ఏమీ లేదు, ఈ ప్రాజెక్ట్ అనేది లేని రోజుల్లో నేను చూశాను ఆ ప్రాంతాన్ని. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎక్కడికో పోయి ఎక్కడో కీకారణ్యాల్లో అసలు అక్కడికి ఏమి ఉండవు, వాళ్ళకి కనీసం అవసరాలు కూడా తీరవు అన్నమాట. పక్కన నీళ్ళు ఉంటే తాగడానికి నీళ్ళు ఉండవు. అలాంటి చోటికి పోయి అంతంత ప్రాజెక్టులు కట్టిన తర్వాత, బ్రహ్మాండమైన కసరత్తు చేసిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ పాలసీలు మారుకుంటూ పోవడం అనేది ఒక దురదృష్టకరమైన పరిణామం. ఆ దురదృష్టకరమైన పరిణామం కూడా ఏంటంటే ఒక ప్రాంతానికి అదృష్టకరమైన పరిణామం, దాంట్లో సందేహం లేదు. వాళ్ళు చేసేదో వాళ్ళ ఇంటికి పంపించట్ల నీళ్లు, వాళ్ళ ప్రాంతానికి వాడికి పంపిస్తున్నారు. ఏదో ఒక ప్రాంతం బాగుపడుతుంది, కానీ బాగుపడని ప్రాంతం వాళ్ళ మీద కడుపు మంటగా ఉంటుంది. నీళ్ల మంట అంటారు సరే, మన దగ్గరకు వస్తాయి అనుకున్న నీళ్లు మనల్ని దాటి పక్క నుంచి వెళ్ళిపోతుంటాయి. ప్రాజెక్టులు మన దగ్గర కడతారు, నీళ్లు కాలువలన్నీ మన పక్క నుంచి వెళ్తాయి, కానీ పండే పంటలు వేరే ప్రాంతంలో ఉంటాయి. నిజంగా కడుపు మంటగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడే రాజకీయ నాయకులు అనేవాళ్ళు కాస్త దీంట్లో చాలా ఉన్నాయండి. ఈ జాగ్రఫికల్ వ్యవహారాలు కూడా కొన్ని ఉన్నాయి. పక్కన ఇప్పుడు గోదావరి ఉంది, తెలంగాణ మధ్య నుంచి వెళ్ళిపోతుంది చాలా దూరం, అనేక మైళ్ళు. కానీ ఆ నీళ్లు పైకి వాడుకోవాలంటే వాడికి ఉపయోగం లేదు. అది ఎక్కడికి పోతుంది, ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి పోయిన తర్వాత తీర సమయం విశాలంగా అది. దానికి మీరేం చేయలేరు. ఇక మీరు ఎంత తలకాయలు బద్దలు కొట్టుకున్నా, అయ్యో మా నది ఈ ప్రాంతం నుంచి పోతుంది, మనకి నీళ్లు దక్కట్లేదన్న మీరేం చేయలేరు. అది నైసర్గికంగా వచ్చినటువంటి సమస్య. దానికి ఏదో లిఫ్టులు పెట్టడం లేదా ఏదో చేయటం ఇలాంటివే ఆలోచనలు చేస్తుంటారు. చివరికి ఏంటంటే మామూలుగా ఏదో చారణ కొడికి బారణ మసాలా లాగా ఆ లిఫ్ట్ ఖర్చే ఎక్కువైతుంది, వచ్చే పంట నిర్వహణ వ్యయం బాగా పెరిగిపోతుంది. దాంతో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. కాబట్టి నేను మొట్టమొదటి మీకు చెప్పింది ఏంటంటే మార్పు అనేది మంచి కోసమా కాదా, ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే మార్పును ఆహ్వానించాలి. ఆ సమాధానం కనుక సరిగ్గా లేకపోతే ఆ మార్పును పక్కన పెట్టాలి. ఇది అంతకంటే దీనికి పెద్ద సిద్ధాంతం పెట్టుకోవాల్సి. రైట్. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సాగునీటి నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. విద్యాసాగర్ రావు గారు చెప్పండి, ఈరోజు ప్రాజెక్ట్స్ డిజైన్స్ పదే మార్చడం అంటే ఎవరి పాలకుల స్వార్థానికి కావచ్చు, లేదా మంచి మార్పు కోసం అయినా కావచ్చు, పదే మార్చడం వల్ల ఎంతవరకు ప్రయోజనం కొనసాగుతుంది, అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? చూడమ్మా, మార్పులు అనేవి అవసరమైతే తప్ప ఎవరు మార్పులు చేయండి. ఏదో సరదా కోసమో లేకపోతే ఎవరికో ప్రయోజనం కల్పించడానికి మార్పులు జరగవు. అందులో ఒక బాధ్యత మీద కూర్చున్నట్టు బాధ్యతాయుతంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏది కూడా మార్పులు అనవసరంగా చేపట్టదు. కానీ మార్పులు అనివార్యం అనుకున్నప్పుడు కూడా
పక్కన వాస్తవ పరిస్థితుల్ని మనం పక్కన పెట్టి ఏదో మనం జరుగుతున్న ప్రాజెక్ట్ ఏదో ముందుకు జరుపుదాం అనేటువంటి వ్యవహారం జరిగింది. ఉదాహరణకి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక ఉద్దేశంతో మొదలుపెట్టారు. సరే, ఆ ఉద్దేశం మంచిదా చెడుదా ఇప్పుడు మనం అనుకుంటాం, కానీ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఉండాలని వచ్చేసారు. తద్వారా తన కాంట్రాక్టర్లు తనకు కావాల్సిన బంధువర్గాలకు కూడా కాంట్రాక్ట్ ఇప్పించుకునే ఉద్దేశం ఉంటే ఉండొచ్చు. అది ఏమైనా కూడా కాంట్రాక్టులు ప్రాజెక్ట్ రిపోర్టు పూర్తిగా తయారు కాకముందే కాంట్రాక్టులను టెండర్లు పిలవడం, ప్యాకేజీలుగా ఇవ్వడం అనేది చాలా దారుణం. ఈవేళ ఏమైపోయింది, ఎంత దురదృష్టమైన విషయం ఏంటంటే అక్కడ ఎక్కడైతే ప్రాజెక్ట్ కడదాం అనుకుంటున్నారో అది మహారాష్ట్ర ప్రాంతంలో ఉందండి. మహారాష్ట్రలో ముప్పు ఉంది. కనీసం వాళ్ళని సంప్రదించకుండా మేము ఇంత డ్యామ్ కడుతున్నాము, దీనివల్ల మీకు ఇంత నష్టం అవుతుంది, మీకు ఇంత లాభం చేకూరుస్తామని ఏదో రకంగా వాళ్ళు ఒప్పించకుండా మనం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, యూనియన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం అని వారికి చాలా ధీమాతో ముందుకు వెళ్ళిపోయారు. ఈ వేళ పోయారు, రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి. అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని సంప్రదించకుండా మీరు ముందుకు ఎట్లా తీసుకెళ్తారు, దీన్ని మాకే ఇష్టం లేదు అన్నారు. ఇప్పుడు మనం ఏమైంది, ఈ స్థితిలో మనం అట్లాగే కొనసాగించి ఇంకా వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఒప్పుకోకపోతే కాలయాపన దొరుకుతుంది, ఎస్కలేషన్ అవుతుంది, ప్రయోజనం చేస్తారు కదా. అందుచేత ఏదో మనము వివేకం ఉపయోగించి మన బుద్ధి ఉపయోగించి జరిగిపోయింది, ఇప్పటికైనా మన ప్రాంతంలో ఎక్కువ నీళ్లు ఉన్న చోట కట్టుకోవాలా అని మనం ఒక బోల్డ్ డిసిషన్ తీసుకోవాల్సిన ప్రయత్నంలో మన ప్రశ్న ఆలోచిస్తున్నాం. ఇది ఒక రాజకీయ ఉద్దేశం ఏమున్నదండి, ఇందులో చాలా స్పష్టంగా ఇంజనీరింగ్ కంటెంట్ తోని రెండు ముఖ్యమైన కారణాలు. ఎక్కడైతే మనం డ్యామ్ కడదాం అనుకుంటున్నామో ప్రాణహిత చేవెళ్లో అక్కడ నీళ్లు కావాల్సిన నీళ్లు 160 టీఎంసీ నీళ్లు తీసుకుపోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, 130 కంటే ఎక్కువ ఇవ్వమంటున్నారు. రెండవది ఏమిటంటే ఆ పక్క రాష్ట్రం ఒప్పుకోవడం లేదు. ఈ రెండు కారణాల చేత మనం ఇంకో చోట వ్యక్తిత్వంలో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం. దానికో రాజకీయం అని చెప్పేసి ఈ చేత ఇది దురదృష్టకరం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు, ఎక్కడైనా కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుపోయే అవకాశం తప్పకుండా గ్రావిటీ ద్వారా తీసుకెళ్లాలి. ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా ఖర్చుతో కూడే వ్యవహారం. కానీ తెలంగాణ దురదృష్టవశాత్తు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుపోయే అవకాశాలు చాలా తక్కువ. ఉన్న డ్యాములు కట్టేటువంటి ప్రాంతాలు లేవు. ఉన్నది ఏదో మనకి గోదావరిలో శ్రీరామ్ సాగర్ తర్వాత ఒక ఇంకెప్పల్లి ఉండేది కాస్తో కూర్చో, అది కూడా అంతర్రాష్ట్ర సమస్యలతో కోల్పోయి పక్క రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఈ వాటర్ నీళ్లు మీరు వాడుకోవాలంటే లిఫ్ట్ తప్ప ఇంకో మార్గం లేదు. ఒకప్పుడు లిఫ్ట్ చాలా భయంకరంగా ఉండేది, అసలు దాని గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ఈవేళ టెక్నాలజీ పెరిగింది, మార్పులు వచ్చేసాయి, అనివార్యత పెరిగింది. అందుచేత ఖర్చైనా సరే మనము లిఫ్ట్ ద్వారా మనకు వచ్చిన వాటాను మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నాం. ఇందులో ఏమి మార్పు అవసరము, ఇవాళ ప్రజలకు అవసరాలు మిగిలిపోయినాయి. మాకు నీళ్లు ఉన్నాయి, మా నీళ్లు ఏదో రకంగా మాకు తెచ్చేయమంటున్నారు. డెల్టా ప్రాంతం లాగా 3 పంటలు పండించకపోయినా 3 ఏళ్లకు ఒకసారి మా దగ్గర నీళ్లు ఇచ్చేటువంటి సదుపాయం చేయమంటున్నారు. దానికి ప్రభుత్వం నడుము బిగించి కొన్ని ఆలోచనలు చేసి ప్రాజెక్టు కడుతూ ఉంటే ఇక బాధ్యత లేకుండా కొంతమంది మాట్లాడటం అనేది దురదృష్టకరం. రైట్ విద్యాసాగర్ రావు గారు, మీతో మల్లేష్ గారు మాట్లాడతారు. మల్లేష్ గారు మాట్లాడమండి. మల్లేష్ గారు విద్యాసాగర్ గారు నమస్కారం. మీరంటే మా గౌరవం ఉంది, మీరు బాగా అనుభవమైనటువంటి ఇంజనీర్ గారు. నేను మీకు మనవి చేసేదంటే ప్రభుత్వం ద్వంద్వ పరిణామాలను చేస్తూ ఉన్నది. ఒక దిక్కు జాతీయ హోదా కలగాలంటుంది, తుమ్మిడేటి నుంచి నీళ్ళు ఇస్తూ ఉన్నది, ఇస్తామని చెప్తుంది, కాళేశ్వరం నుంచి ఇస్తూ ఉన్నది. ఇవాళ కాళేశ్వరంలో మట్టిగడ్డ దగ్గర ఇంజనీర్లతోని ముమ్మరంగా సర్వే జరుగుతుంది. ప్రాణహితకు సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ 4 ప్యాకేజీలలో స్లో డౌన్ చేయమన్నది. కళాహీనం అయిపోయినాయి, యంత్రాలన్నీ తరిగిపోతూ ఉన్నాయి, గుండె తరిగిపోతుంది ఆదిలాబాద్ జిల్లా ప్రజలది. నేను మనవి చేసేది ఏంటంటే దీని మీద మీరు ఒక న్యాయబద్ధంగా మీరు గవర్నమెంట్కు సలహా ఇచ్చి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి 1,66,000 ఎకరాలు ఇచ్చి మీరు కాళేశ్వరం నుంచి మన రాష్ట్రమే కాదు కన్యాకుమారి దాకా తీసుకుపోయడం మాకు అభ్యంతరం లేదు. ప్రాధాన్యత క్రమంలో ఆదిలాబాద్కి ఇచ్చిన తర్వాత తీసుకుపోవడం అది న్యాయమైంది. దీనికి అఖిలపక్ష సమావేశానికి మీరు ప్లాన్ చేయండి, కేంద్ర గవర్నమెంట్ ఒప్పించుకోండి. ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏమంటాడు, కొద్దిగా దించుతా నాకు అభ్యంతరం లేదు, దాన్ని కూడా పరిశీలన చేయవలసినటువంటి ఒక కేంద్ర మంత్రి కూడా దీనికి అనుకూలంగా లెటర్ పెట్టిన తమరికి ఈ విషయాలన్నీ తెలుసు. దీని మీద మీరు ప్రజలకు అభద్రత భావం లేకుండా ఇవాళ ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమస్య పైన మీరు కొంచెం వివరిస్తే బాగుంటుంది సార్.
మల్లేష్ గారు మీ సలహాకు కృతజ్ఞుడిని. తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాకు ముందు ప్రథమ ప్రాధాన్యతగా వాళ్ళకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే మిగిలిన ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి. రెండవది అంటే జాతీయ హోదా అనేది అంత తేలిగ్గా కాదండి. జాతీయ హోదా అనేది ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానికి అన్ని క్లియరెన్సెస్ రావాలండి. అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ ఇవ్వాలా, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఇవ్వాలా, ఫారెస్ట్ మినిస్ట్రీ ఇవ్వాలా, రూరల్ మినిస్ట్రీ, మీకు తెలుసు ఇవన్నీ ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వాలా. ఇవన్నీ ఇస్తే పాత ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు నీతి ఆయోగ్ అనుకుంటా వాళ్ళు ఇవ్వాలా, తర్వాత క్యాబినెట్ డిసైడ్ చేయాలా. అందులో ఇప్పుడేమో ఆ దురదృష్టవశాత్తు క్యాబినెట్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఆడుకున్నంత ఫండ్స్ లేవు. అందుచేత ఇది చాలా దూరంగా పోయే ప్రయాణం. ఏదేమైనా కూడా మనం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ ఇచ్చినా లేకపోయినా మనమైనా సరే మన ప్రజలకు న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో మనం నడుము బిగించి మనం ముందుకు వెళ్తున్నామండి. ఎంతో వీలైతే అది చేద్దాం. తప్పకుండా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం అసిస్టెన్స్ వస్తుంది. ఎందుకంటే గోదావరిలో నీళ్ళు అనేవి ఈ రేబుల్ వాటర్, కృష్ణా వాటర్ లో లాగా డిపెండబుల్ వరద నీళ్లు కావు. ఇవి నికర జలాలు. దీన్ని ఉపయోగించుకునే హక్కు మనకు ఉంది. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయండి. తప్పకుండా న్యాయం చేకూర్చడానికి సర్వ విధాలా మీ అందరి సహకారం తీసుకుంటాం. మీ అందరికీ వీలైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం చేస్తున్నటువంటి మార్పులను కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా, ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఒక అఖిలపక్షం కూడా పెట్టమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. విద్యాసాగర్ గారు ఫోన్ లైన్లో వచ్చినందుకు. బాలరెడ్డి గారు చెప్పండి. పెద్దలు విద్యాసాగర్ గారికి నమస్కారం. నేను బద్దం బాలరెడ్డి. సార్, మీరు గతంలో కూడా సెంట్రల్ సిడబ్ల్యూడీలో మెంబర్గా ఉండి అనేకమైనటువంటి ఒక పథకాలకు డిజైన్ ఇవ్వడము, సలహాలు ఇవ్వడము, అడ్వైజ్ చేయడం జరిగింది. అయితే మీతో నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో కూడా మీ ఇంజనీర్స్, మీ దగ్గర అనుభవం కలిగినటువంటి ఇంజనీర్సే ఎన్నోసార్లు సెమినార్లు పెట్టారు. పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో రంగారెడ్డికి నీళ్ళు వస్తున్నాయి, 10 లక్షల ఎకరాలకు సాగుబడిలోకి వస్తున్నది. అదే రకంగా మనకున్నటువంటి ఫ్లోరైడ్ వాటర్ నల్గొండకు కూడా మనం తీర్చగలుగుతామనే దాని మీద మీరు చాలాసార్లు సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది నేను మీ ద్వారా అడుగుతున్నా. గౌరవ ముఖ్యమంత్రికి చెప్పి మరి తొందరగా ఆ పనిని ఎందుకు స్టార్ట్ చేస్తలేరు. రెండోది ఏంటంటే ప్రాణహిత చెవెళ్ళ అప్పుడు అరీబరీగా మరి సరే గ్రావిటీ ద్వారానా లేకపోతే లిఫ్ట్ ద్వారానా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ధనార్జన యజ్ఞంగా మార్చిండు అనేది మీరు ఇప్పుడు ఇవాళ మనము గతంలో ఉద్యమంలో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అయినా కూడా ఈరోజు కూడా మరి తన యొక్క ప్రాంతానికి అంటే సిద్దిపేట ప్రాంతానికి తన యొక్క పొలాలకు ప్రయత్నం చేస్తుండ అనేది అపవాదం ఏదైతే ఉన్నదో మరి చంద్రశేఖర్ గారికి గౌరవ ముఖ్యమంత్రికి దాన్ని ఎందుకు ఆ రక అపవాదం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. లిఫ్ట్ ద్వారా తెస్తే బాగుంటుందా, గ్రావిటీ ద్వారా తెస్తే బాగుంటుందా అనేది గతంలో ఇచ్చిన నిపుణులు మరి ఇవాళ ప్రాణహిత చెవెల గతంలో మనం చూసినట్టయితే 18,000 కోట్ల రూపాయలు అన్నారు. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలైనా పూర్తి అవుతుందనే నమ్మకం నాకు లేదు. అయితే మీరన్నా చెప్పండి, అసలు ప్రాణహిత చెవెల జాతీయ హోదా ఇప్పించడానికి మేము కూడా మా తరఫున మేము ప్రయత్నం చేస్తాం. ముబావర్తో మేము మాట్లాడుతున్నాం. గతంలో కూడా వాజ్పేయి గారు కూడా నదుల యొక్క అనుసంధానం విషయంలో మీకు తెలుసు. ఇప్పుడు మా ఎదురే శ్రీరాములు కూడా అక్కడ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాడు. చాలా విషయాల మీద మేము ఆయనంత మటుకు తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగుబడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ యొక్క సలహా ఏంది? గౌరవ ముఖ్యమంత్రి గారికి జాప్యం ఎందుకు చేస్తుండు, పని ఎందుకు స్టార్ట్ చేస్తలేడు అనేది మనం ఎందుకు మరి స్లో డౌన్ చేస్తున్నారు అంటే తన స్వార్థం గురించి చేస్తుండ అనేది మాకు అనుమానంగా ఉంది. మరి దాని విషయంలో విశ్లేషణ మన విద్యాసాగర్ గారి ఫోన్ లైన్ కట్ అయింది. మీరు శ్రీనివాస్ గారు మీరు సమాధానం చెప్పండి. టీఆర్ఎస్ నుంచి బాలరెడ్డి గారు వారు విద్యాసాగర్ రావు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు ఒక జాతీయ ప్రాజెక్ట్కి జాతీయ హోదా రావాలంటే చాలా వరకు క్లియరెన్సెస్ కావాలి, పర్యావరణం క్లియరెన్స్ కావాలి, ఈ భూసేకరణ యొక్క అటువంటి ఇబ్బందులు ఉండకూడదు. మరి ఈ రకంగా చాలా వరకు టెక్నికల్ ఫీజిబిలిటీ ఉండాలి. ఇవన్నీ తర్వాత మనం జాతీయ హోదాకు పోవాలి. గతంలో జరిగింది ఏంటంటే ఏ పర్మిషన్ రాకపోని మనం ఫస్ట్ కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇచ్చేయాలి, ఒక అడ్వాన్స్ మొబిలైజేషన్ ఫండ్స్ కూడా ఇవ్వాలి, వాళ్ళకు డబ్బులు ముందే, దాంట్లో కమిషన్లు తీసుకోవాలి, అసలు ప్రాజెక్టు కట్టక ముందే ముందు కాలువలు తవ్వాలి, ఆ కాలువలు తవ్విన తర్వాత డబ్బులు తీసుకోవాలి, దాంట్లో తుమ్మ చెట్లు మరవాలి. ఇది తెలంగాణ పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా అట్లనే చేసుకుందామా మనం? గత ఒరవడిని మనం ఇంకా దాన్ని బూజు పట్టినటువంటి సిద్ధాంతాలు ఈ రోజు నేను ఒకటే చెప్తాను. అఖిల పక్షాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు? ఎందుకు మార్చాల్సి వస్తుంది? మేము డిజైన్ ప్రజలకి మీరు అడిగిన దాంట్లో మల్లేష్ గారు నేను చెప్తాను, నేను ఒకటి చెప్తాను.
నేను చెప్తానే చెప్పండి. మీ విధానం మొదటి నుండి ప్రభుత్వాలు నడువునప్పుడు మేము చెప్తున్నాం ఇవాళ ప్రభుత్వం 9 నుంచి ఇస్తామని చెప్తుంది, కాళేశ్వరం నుంచి ఇటు తీసుకుపోతామంటుంది. నేను అంటా ఉన్నా మన ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులు 4 ప్యాకేజీలు స్లో డౌన్ చేయమని ఎందుకు చెప్పింది? మట్టిగట్ట దగ్గర ఎందుకు స్పీడ్గా సర్వే చేయిస్తా ఉన్నది? ఎందుకంటే అర్థం ఏమిటి? ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా అన్ని ఆపి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఆపి చేస్తాం. దాంట్లో స్లో డౌన్ చేయకుండా అది అక్కడనే నడుస్తుంటుంది, పాత విధానం నడుస్తుంటుంది, పాత డబ్బులు ఖర్చు పెడతా ఉందాం, కొత్త విధానాన్ని కొత్త సర్వేని మనం చేస్తూ ఉందామా? మనం ఆ రచకంగా ఆలోచన కాదు. మొదటి నుండి కూడా మీరు కూడా కొంతవరకు మనం మీ మీద కూడా ఒకటి అపవాదం ఉంది భారతదేశంలో. అసలు కాంగ్రెస్ పార్టీ కానీ యూపీఏ ప్రభుత్వం కానీ చెతకిలబడినప్పుడు ఆ బస్సు స్టార్ట్ కానప్పుడేమో వెనకకెళ్ళి నెడతారు. అది స్టార్ట్ అయిన తర్వాతనేమో దాన్ని మళ్ళీ అదే ప్రభుత్వాన్ని దించేస్తారు. ఆ విధానాలు మనం మీరు బూజు పట్టిన విధానం ఒకటే కరడు కట్టిన సిద్ధాంతం పెట్టుకొని మార్పుకు అనుగుణంగా మారనేటువంటి పార్టీలు మాట్లాడతారు. నేను ఏమంటున్నాంటే మార్పుకు అనుగుణంగా ఎక్కడ వ్యతిరేకమైన చెప్పండి. మీకు ఎన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో ఏ ప్రాంతం అయితే ఏముంది? ఈ ప్రాంతం అయితే ఆ ప్రాంతం అయితే గుండుగుట్టల ఒక ప్రాంతం కాకుండా ఇంకో ప్రాంతం ఇక్కడ స్లో డౌన్ కంపల్సరీ. ఇప్పుడు పాత విధానం బాగలేదు, మన పక్క రాష్ట్రంతో వివాదం తలెత్తుతుంది, దాన్ని అవసరం ఉంది. కొత్త సర్వే చేసేటప్పుడు పాత పనులను ఎట్లా కొనసాగిస్తాం? నేను ఒకటి నన్ను చెప్పండి. మీరు ఆరోపణ చేశారు, మీరు ప్రతిపక్షాలను పిలవాలంటున్నారు. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఇంజనీర్ల సలహాలు తీసుకోకుండా, పక్క రాష్ట్రంతో కొన్ని చర్చలు జరపకుండా, శూన్య హస్తాలతో ప్రతిపక్షాలను పిలిచి ఏం సబ్జెక్ట్ చెప్పకుండా మీ విధానాలనే తీసుకుంటావా? ప్రజలే కొన్ని రోజులు మిమ్మల్ని పక్కకు పెట్టారు కదా. ఒకటి ఈ రోజు ప్రజా విశ్వాసంతో వచ్చిన ప్రభుత్వాల మీద మనకు అపనమ్మకాలు పెట్టుకోవడం అది తప్పు. ఇంజనీరింగ్ నిపుణులతో తీసుకురండి, మీరు ప్రత్యామ్నాయాలు చూపించండి. ఇదిగో మా ఇంజనీర్లు మా పార్టీ తరఫున ఒక నిష్ణాతులు ఈ రకంగా చెప్తా ఉన్నారని సాగునీటి నిపుణులు భీమయ్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. భీమయ్య గారు చెప్పండి. భీమయ్య గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఇక్కడ పదే ప్రాజెక్టుల డిజైన్లు మార్చడం మీద చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మనం పోలవరం నుంచి చూసుకుంటే ఇక్కడ ప్రాణహిత చేవళ్ళ వరకు కూడా డిజైన్స్ మారుతున్నాయి. ఇది ప్రజలకి ప్రయోజనం కలిగిస్తుందా, లేకుంటే ఈ జాప్యం ప్రజలకి నష్టం కలిగిస్తుందా? దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? దీర్ఘకాలికంగా ప్రజలకు ప్రయోజనాలు జరగాలంటే చాలా ప్రత్యామ్నాయాలు వెతకాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయాలు వెతకకుండా ఒకేసారి నిర్ణయానికి రావడము అనేది ఏ విధంగా దారి తీస్తుందో మనం చెప్పలేము. అందుగురించని ముఖ్యమంత్రి గారు చాలా దీర్ఘంగా దీనికి సమయం తీసుకొని ప్రత్యామ్నాయాలన్నీ వెతుకుతా ఉన్నారు. కాబట్టి ప్రణాళికలో ఆయన ఆలోచన ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచన అనేది సమంజసమే, కానీ కొంత సమయం పడుతుంది. దీంట్లో కొన్ని పక్క రాష్ట్రం సహకరించకపోవడం కారణంగా దాన్ని వేరే ప్రత్యామ్నాయం వెతకడం జరుగుతుంది. కానీ తొందరలోనే బహుశా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పాత అలైన్మెంట్కి రావడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ మధ్యనే హంసరాజ్ గారని యూనియన్ మినిస్టర్ ఫర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ వారు నిర్మల్లో మాట్లాడడం జరిగింది. అక్కడ ఆయన పూర్తిగా ఈ ప్రణాళిక దానికి సహకరిస్తామని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొంత మార్పు వచ్చేట్టు కనబడుతున్నది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించినట్టయితే తప్పకుండా ఇదివరకున్న అలైన్మెంటే నిర్ణయం కావచ్చు. అయితే ఎప్పుడైతే మనకు ప్రత్యామ్నాయాలు వెతకడానికి ప్రయత్నం చేస్తామో దాంట్లో మంచి జరగడానికే ఈ ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏదో అది టైము అట్లా స్పెండ్ చేయడానికి అని కొంతమంది చెప్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, రైట్. భీమయ్య గారు ఫోన్ లైన్ లో వచ్చినందుకు
అవును. తెలంగాణలో ప్రతి ప్రాజెక్ట్ని ముహూర్తాలు ప్రారంభోత్సవాలు అయితే జరుగుతాయి, కానీ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అవైనా మనం చూసాం. దేవాదులు లాంటి ప్రాజెక్ట్స్ ఎనీ ప్రాజెక్ట్ యూ టేక్ ఇన్ తెలంగాణ, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, శ్రీశైలం ఎడమ కాలువలో ఒక మిషన్ సొరంగ మార్గంలో నీళ్లు తీసుకురావడానికి ఒక మిషన్ పోతే అది నత్తనడకన నడిచి ఈరోజు ఒక దగ్గర మధ్యలో ఆగిపోయి ఉన్నది. దాన్ని ఏం చేద్దాము, దానికి ఎక్కువ ఖర్చు వస్తున్నది మరి అని అన్నప్పుడు ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడడం జరిగింది. ఇంత డబ్బు ఖర్చు వస్తుంది, వాళ్ళు ఈ రకంగా కొటేషన్ ఇచ్చారంటే ప్రతిపక్షాలను అడిగి వాళ్ళు నిర్ణయించారు ఆ ధర. ఆ రకంగా ప్రతిపక్షాలని విశ్వాసంలోకి తీసుకుంటారు. నీటి విషయాలలో తప్పకుండా ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారు. మీరు శ్రీశైలం ఎడమకాలువ సొరంగ మార్గం మీద ఆ మిషన్ విషయంలో మీరు నిర్ణయించిన ధరకే ఇవ్వడం జరిగింది ఆ కాంట్రాక్టర్కి. రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి చర్చల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు వచ్చినటువంటి రెజల్యూషన్స్ కానీ ఇంజనీరింగ్ నిపుణులిచ్చినటువంటి సలహాలు కానీ అన్నీ బేరీ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీతోని ఆ రకంగా చర్చలకు వస్తారు. శూన్యహస్తాలతో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్షాలను పిలువరు. కొంత సబ్జెక్ట్ మీకు కూడా ఇవ్వడానికి ఆ రకమైన ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. బండారు గారు, చివరిగా చెప్పండి, ఈరోజు మనం కర్ణాటక చూస్తున్నాం, మహారాష్ట్ర చూస్తున్నాం, మిగిలిన రాష్ట్రాలు అనేకం చూస్తున్నాం. గుట్టు చప్పుడు కాకుండా ప్రాజెక్టులు అక్కడ కట్టేస్తున్నారు. అంటే ట్రిబ్యునల్ అనుమతి ఉందా లేదా, లేకుంటే అసలు ఎక్కడ గుట్టు చప్పుడు కాకుండా ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకుంటున్నారు, నీళ్ళని నిలుపుకుంటున్నారు. మన రాష్ట్రాల్లో ఎందుకు ఇంత వివాదం అవుతున్నాయి ప్రాజెక్ట్స్? ఒకటి మన దగ్గరకి ఇప్పుడు ప్రత్యేకించి ఇరుగు పొరుగు రాష్ట్రాలంటే మనకు బాగా కనపడేది తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర పైన ఎన్నో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చాలా కట్టింది గోదావరి. పార్టీలు రకరకాలుగా ఉన్న రాష్ట్ర ప్రయోజనాల దగ్గర వచ్చేసరికి వాళ్ళంతా ఒకటవుతారు. ఇక దాంట్లో సందేహం కాదు. మీరు ఇప్పుడు ఢిల్లీలో పోయి చూడండి, వాళ్ళ పార్టీల్లో ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి గుణం. అది ఎందుకు వచ్చింది, మంచిగా చెడ్డ అంటే ఒకసారి చెడుగా అనిపిస్తుంది. అంటే మనకి చెడు కావచ్చు కానీ ఆ రాష్ట్రానికి మంచే ఉంటుంది. అది వాళ్ళు చూసుకుంది ఏంటంటే ఎవరికి వాళ్ళు మా రాష్ట్రానికి. మన రాజకీయ నాయకులు కూడా అంతే, ఎవరి ప్రాంతానికి వాళ్ళు చేసుకునే ప్రయత్నం. అదే నేను ఇంకా చెప్పాను, మంచిగా చెడ్డ అంటే వాళ్ళ ఇంటికి ఏమి నీళ్ళు ఇచ్చుకోవట్లేదు, వాళ్ళ ప్రాంతానికి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అలానే రాష్ట్రాలకి, దేశాలకి ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటూ పోతారు. ఒక్కటేంటంటే ఒకళ్ళకు నష్టం కలగనంత వరకే మీకు లాభం చేకూర్చే పని ఎవరైనా హర్షిస్తారు. కానీ ఒకరి నష్టాన్ని మీ లాభం కింద మీరు మార్చుకోవడానికి ఏదైనా ప్రయత్నం జరిగినప్పుడే ఇష్యూ అయింది. అది కనుక ఆ జాగ్రత్త ఒకటి తీసుకుంటే, ఎందుకంటే నదులు అనేవి ఒక నైసర్గికంగా వచ్చేవండి. అది మన ఇష్టం వచ్చినట్టు మనం సృష్టించుకునేవి కాదు. ఓ చోట పైకెడతాయి, ఓ చోట కిందికి పోతాయి, సముద్రంలో కలిసేదాకా రకరకాల విన్యాసాలు చేసుకుంటూ విశ్వనాథ వారి కిన్నెరసాని లాగా తిరిగి వెళతాయి. కాబట్టి దాన్ని ఎంత ఒడుపుగా పట్టుకొని జాగ్రత్తగా వాడుకోవడం అనేది చేయాలి. విజ్ఞులైన వాడు చేసే పని. ఈ ప్రాజెక్టులన్నీ అవే వచ్చినాయి. కాబట్టి దీంట్లో కాస్త కష్ట నష్టాలు ఉన్నాయి. ఒక ప్రాంతానికి నష్టం జరుగుతుంది, ఒక ప్రాంతానికి లాభం జరుగుతుంది. దాన్ని ఎవరు కాదంటానికి వీలైన సత్యం. కానీ ఒక ప్రాంతానికి నష్టం జరిగేలా కేవలం అదే దృష్టితోటి ఇంకో ప్రాంతానికి లాభం జరిగేలా ప్రయత్నం జరిగిన ఖండించి తీరాలి. అది జరగాలి. అది లేకుండా మీరు ఆ బ్యాలెన్సింగ్ వ్యవహారం లేకుండా చేయడం వలన ఇది కష్టాలు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. అదేవిధంగా శ్రీనివాసరావు గారు చెప్పండి. ఇప్పుడు చివరిలో ఒక చిన్న ఇష్యూ, ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి ఉండేటువంటి గంగారామని చంద్రపూర్కి సంబంధించినటువంటి ఎంపీ ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కొద్దిగా తగ్గించడానికి సుముఖంగా ఉన్నట్టు వార్తలు తెలుస్తూ ఉన్నాయి. ఆయన కూడా బహిరంగ ప్రకటన చేసినారు. దీన్ని వర్కౌట్ చేయవలసిన అవసరం ఉన్నది. అయితే దీనికి ఇంజనీర్లు ఇదివరకే చర్చిస్తున్నారు, ఎక్స్పర్ట్లు చర్చిస్తున్నారు. దానిలో ప్రాణహిత తుమ్మిడేటిని ప్రధాన కేంద్రంగా చేసి కొద్దిగా తగ్గించి తీసుకున్నా మనకు నష్టం లేదు. ఈ నీరు సరిపోతే కాళేశ్వరంలో 3 నదులకు సంబంధించిన వాటర్ ఉన్నాయి. అక్కడ కూడా ఇంకో బ్యారేజ్ నిర్మించినా మన అవసరాలకు సరిపోయే నీరు ఉంటుంది. అందువల్ల దీన్ని వర్కౌట్ చేయడానికి సంబంధించినటువంటి దాని మీద ప్రాణహితనేమో స్లో డౌన్ చేసి మరి కాళేశ్వరనేమో స్పీడ్ పెంచితే దీని అర్థం ఇండికేషన్ అంత తప్పు మార్గంలో ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం దీని మీద ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఇంజనీర్ల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక క్లారిటీ రావాలంటే ప్రభుత్వం కొంచెం ఉందాగా సహనంతో అందరినీ కోఆర్డినేషన్, ముఖ్యమంత్రి ప్రజలకు వ్యతిరేకమైన ముఖ్యమంత్రి ఉంటాడని నేను అనుకోను. కాకపోతే ఆయనకు రాజు కంటే రాజభక్తి పరులు ఎక్కువ మంది తాళం కొట్టేటోళ్ళు. ఇది సార్ అది సార్ అని చెప్పడంతోనే డైవర్షన్ అవుతుండు కావచ్చు నేను అనుకుంటున్నా. అది దాన్ని ఒకసారి ఆయన తన పద్ధతి మార్చుకొని అందరినీ కోఆర్డినేషన్ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు అందరూ చేత తీసుకోవడం అవసరం. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ సాయం కూడా తీసుకోవాలి. కేంద్రంలో ఇవాళ బీజేపీ ఇక్కడ తక్కువ ఉండవచ్చు, కానీ ఇవాళ బీజేపీకి సంబంధించి దత్తాత్రేయ గారు ఉన్నారు,
వెంకయ్య నాయుడు ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళ సహకారం తీసుకోవాలి. వామపక్షాలు ఇతర పార్టీల సహకారం తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి చేసి మన రాష్ట్ర వనరులను మనం కాపాడుకుంటానికి చేయవలసిన అన్ని చర్యలు ఉందాగా ఈ ప్రభుత్వం చేయాలనే మా ప్రధాన. బాలరెడ్డి గారు చివరిగా చెప్పండి. సెంట్రల్ సిడబ్ల్యూసి ఏదైతే ఉందో దాన్ని సూచనలను మనం చూచాపాటకుండా పాటించవలసినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా చూసినాం ప్రాంతీయతత్వం అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నది, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆల్మట్టి కడితే మన ఆంధ్ర నోట్లో మట్టి పడుతుందని చెప్పినాం, ఉద్యమం చేసినాం. ఇది చేసింది ఏంది, చివరికి ఏమీ లేదు. ఎత్తు పెంచినరు, నీళ్ళు వస్తున్నాయి, చివరికి వస్తే కర్నూలు జిల్లా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. అదే రకంగా బాబ్లీ కట్టేసేస్తే మన ప్రాంతం మొత్తం కూడా ఎడారి అయిపోతుందని మనం చెప్తున్నాం. అని నేను అనేది ఏంటంటే ఇంజనీర్లు నిపుణులు ఇచ్చేటువంటి సలహాలను తప్పకుండా పాటించవలసిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు మార్పులు చేసుకోవచ్చు అని చెప్తున్నప్పుడు కూడా మనం ఎందుకు దాని పట్ల శ్రద్ధ వహిస్తలేము? ఒక ముఖ్యమంత్రి సహకారాలు తీసుకోవడానికి మరి కేసీఆర్ గారు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా మనం చూసినాము, కేసీఆర్ గారు విద్యాసాగర్ గారు గవర్నర్ చేత, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేత తప్పకుండా ప్రాజెక్టుల విషయంలో మరి ఇప్పుడు చెప్పినట్టు ఎంపీ గారు చెప్పిన విధంగా కూడా వాళ్ళు సహకరించడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి నేను ఇవాళ అనేది ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే పని ఎప్పుడైనా తొందరగా చేయగలుగుతాం. చిత్తశుద్ధి లేకుండా దాన్ని ఉట్టినన్నా మార్పులు చేర్పుల పేర్లతోని పెండింగ్ పెట్టేది ఏదైతే పద్ధతి ఉందో మనకు రాజకీయ ఎత్తుగడలకు రాజకీయ లబ్ధి కోసానికి మనము రెచ్చగొట్టే పద్ధతులు కాకుండా మనం నిజంగా మన ప్రాంతానికి మనము న్యాయమైనటువంటి బద్ధంగా మనకు రావాల్సినటువంటి వాటా తప్పకుండా రావడానికి మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. అది ఈ ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవడం అవసరమని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ బాలరెడ్డి గారు, అదేవిధంగా మల్లేష్ గారు, తాళ్ళూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా బండారు శ్రీనివాస్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ప్రాజెక్టుల డిజైన్ మార్పులు ప్రజల ప్రయోజనం కోసం అయితే మంచిదే, కానీ కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికో లేకపోతే పాలకుల వ్యక్తిగత స్వార్థం కోసమో డిజైన్స్ మార్చుకుంటా చేసే జాప్యం వల్ల మనకి రావాల్సిన వాటాలు కూడా కృష్ణా కానీ గోదావరి కానీ నదుల్లో మనకి రావాల్సిన వాటాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి పదే పదే డిజైన్లు మార్చకుండా ప్రజల ప్రయోజనాల కోసమే డిజైన్స్ మార్చి త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.